హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇది మహాశివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారని చెప్పేసి నేను ఒక ఫస్ట్ వీడియో పెట్టానన్నమాట. ఇది దాని తర్వాత కంటిన్యూ వీడియో. అభిషేకాలు అయితే స్వామివారికి చాలా బాగా జరిగాయి. పూజారి గారు అయితే ఇప్పుడు అభిషేకం చేస్తారు కదా, పాలతో అభిషేకం చేస్తుంటే ముందే మనకి పాలు చూపించి ఇప్పుడు స్వామివారికి పాలతో అభిషేకం చేస్తున్నాము అని చెప్పేసి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పాలతో అభిషేకం చేసిన తర్వాత కంపల్సరీ స్వామివారికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి బొట్టు పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఇంకొక దానితో అభిషేకం చేస్తున్నారు. అలా చేసి ఫ్రూట్స్తో కూడా చేశారు. దానిమ్మకాయలతో, బొప్పాస్కాయలతో, అరటికాయలతో, ఇంకా బంగారంతో, కాయిన్స్ ఉంటాయి కదా వాటితో అభిషేకాలు చాలా బాగా జరిగాయి. నేను ఫస్ట్ టైం జాగారం చేస్తున్నాను అని చెప్పాను కదా, గుడికి వెళ్ళాము, అందరూ ఉన్నారు. నిద్ర అయితే అస్సలు రాలేదన్నమాట. ఇంకా అన్ని అభిషేకాలు అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ డోర్స్ క్లోజ్ చేసి స్వామివారిని రెడీ చేసి ఇంకా మనకి ప్రసాదం ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అనమాట. గర్భగుడిలోకి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. ఆ విషయం అయితే నాకు తెలియదు. అయితే ఏమైందంటే అప్పటికి 4:30 అయ్యింది. ఇంక ఇంటి దగ్గర నాని ఒక్కడే ఉన్నాడు, ఏడుస్తాడేమో అని చెప్పేసి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయితే అక్కడ అక్క వాళ్ళందరూ ఉన్నారు. ఎటు ఇంతసేపు ఉన్నావు కదా, ఉండు, స్వామివారిని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళు అంటే ఇంకా నేను నాని ఏడుస్తాడేమో, అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే అయితే అసలు నిద్ర ఉండదు కదా, అబ్బాయితో ఇబ్బంది పడిపోతామని వెళ్తుంటే సగం దూరం వెళ్ళాక అక్కడైతే 5 కుక్కలు ఉన్నాయన్నమాట. నాకు చాలా భయం వేసింది. ఇంకా వెనక్కి తిరిగి వచ్చేసాను. ఇంకా మళ్ళీ అక్క వాళ్ళు కూడా అన్నారనమాట, చూసావా స్వామివారు వెళ్ళనీలేదు అని నేను చెప్పేసి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అభిషేకాలన్నీ అయిపోయినాయి అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా పూజారి గారు అక్కడ ఉన్న నీళ్ళతో అందరి మీద చల్లేశారు. చల్లినాక ఇంకా డోర్స్ క్లోజ్ చేసి రెడీ అయితే చేశారు స్వామివారిని. చాలా బాగా అనిపించింది ఆ దర్శనం. అమ్మవారికి ఇంకా స్వామివారికి చివరికి హారతి ఇచ్చేసి ఇంకా ప్రసాదం పెట్టేశారనమాట. జాగారం అయితే చక్కగా ఫుల్ఫిల్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో